ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం మోడిఫైయర్‌లో చాంఫర్ అనే ఒక మోడిఫైయర్ గురించి మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో, చాంఫర్‌కి కీబోర్డ్‌లో CHA అని మనం టైప్ చేస్తే నాకు ఇక్కడ చాంఫర్ తాలూకా ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఫస్ట్ లైన్ అని చెప్పి ఇందులోని మనకి ఫస్ట్ పాలీలైన్ అని ఉంది. మనం ఏం చేయాలంటే పాలీలైన్ అనే దాంతో ఒక ఆబ్జెక్ట్ని మనం డ్రా చేసుకుంటే ఇక్కడ పాలీలైన్లో మనం క్లిక్ చేసినప్పుడు డిస్టెన్స్ అడుగుతుంది, యాంగిల్ అడుగుతుంది. ఓకే. సో కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ డిస్టెన్స్ తీసుకున్నా. ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ ఏమో ఒక 10 ఇచ్చాను, సెకండ్ డిస్టెన్స్ ఏమో ఒక 10 ఇచ్చాను. ఇక్కడ ఏమడుగుతుంది, నాకు సెలెక్ట్ 2D పాలీలైన్ అని అడుగుతుంది. సో ఇది ఇవ్వగానే నాకేమో ఈ రకంగా క్రియేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ CHA అని చెప్పేసి మళ్ళీ మనం పాలీలైన్లోకి వెళ్ళి ఇక్కడ యాంగిల్ అని చెప్తే ఫస్ట్ ఏమడుగుతుందంటే నాకు స్పెసిఫై చాంఫర్ లెంత్ అని చెప్పి అడుగుతుంది. నేను ఇక్కడ 20 అని ఇచ్చాను. ఆ తర్వాత స్పెసిఫై చాంఫర్ యాంగిల్ అని చెప్పి నేను 45 డిగ్రీస్ ఇచ్చాను. సో తర్వాత ఏమడుగుతుంది, మనకి స్పెసిఫై 2D పాలీలైన్ అని అడుగుతుంది. సో ఇవ్వగానే నాకు ఆ యాంగిల్లో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మళ్ళీ మనం CHA అంటే చాంఫర్ అని ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పాలీలైన్ అనేది మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి మెథడ్ అని మనకి ఉన్నది. సో మెథడ్లో కూడా మళ్ళీ మనకి ఏముంది, ఇక్కడ డిస్టెన్స్ ఉంది, యాంగిల్ ఉంది. అంటే ఏంటి, మనం అగైన్ మళ్ళీ మనం డిస్టెన్స్ అనేది యాంగిల్ అనేది మనం ప్రెజెంట్ ఇప్పుడే మనం చూసాము కాబట్టి ఈ మెథడ్ అనేది మనం ఐదర్ డిస్టెన్స్ ఆర్ యాంగిల్ అనేది మనం ఇవ్వచ్చు అనమాట కావాలనుకుంటే. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ మనకి నార్మల్ అంటే నార్మల్గా CHA అని చెప్తే మనకి ఇక్కడ ఏం చేస్తాము, డిస్టెన్స్ అనేది తీసుకొని ఫస్ట్ డిస్టెన్స్ ఎంత కావాలి, సెకండ్ డిస్టెన్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ ఫస్ట్ లైన్, ఆ తర్వాత సెలెక్ట్ సెకండ్ లైన్ అన్నప్పుడు నాకు చాంఫర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. అలాగే CHA అని మనం టైప్ చేసి దాని తర్వాత మనకి మళ్ళీ ఏముంది, ఇక్కడ ఇందులో కూడా యాంగిల్ అని ఉంది. ఓకే. సో ఇక్కడ ఏం చేయాలో, ముందు లెంత్ ఇచ్చి ఆ తర్వాత యాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం 40 అంటే చాంఫర్కి 45 డిగ్రీస్ అనేది ఇవ్వాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 45 డిగ్రీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం CHA అంటే ఏంటి, చాంఫర్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకేంటంటే చూడండి, ఇందులోని మనకి డిస్టెన్స్ తర్వాత యాంగిల్ తర్వాత ఇక్కడ ట్రిమ్ అని ఉంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రిమ్ అనే కమాండ్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ మనకి రెండు ఆప్షన్స్, ట్రిమ్ ఒకటి ఉంటుంది, నో ట్రిమ్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నో ట్రిమ్ అని చెప్పేసి ఫస్ట్ డిస్టెన్స్ ఇక్కడ మనం ఏం చేయాలి, అది అయిపోయిన తర్వాత డిస్టెన్స్ అని చెప్పి ఫస్ట్ డిస్టెన్స్ సెకండ్ డిస్టెన్స్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఆబ్జెక్ట్ని సెకండ్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారా మనకి ట్రిమ్ అనేది మనకి చేయలేదు అది. సో కాబట్టి మళ్ళీ మనకు అది కావాలి అనుకుంటే CHA అని చెప్పి ఫస్ట్ ఇక్కడ T అంటే ట్రిమ్ అని చెప్పి మళ్ళీ ట్రిమ్ అని చెప్పి అప్పుడు మనం దాన్ని ఆప్షన్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ట్రిమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ ఇందులో కూడా నాకు మెథడ్ అనేది మనకు ఒక ఆప్షన్ ఉంది. మెథడ్ అనేది మళ్ళీ మనం క్లిక్ చేసామనుకోండి, సో మెథడ్ అంటే మళ్ళీ మనకి ఏంటి,
డిస్టెన్స్ యాంగిల్ మనం ఇందాకలే చూసాం కాబట్టి సో మళ్ళీ దాని గురించి చెప్పుకో అవసరం లేదు. సో ఇక్కడ సిహెచ్ఏ అంటే చాంఫర్ ఉంది. ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ ఏముందంటే మల్టిపుల్ అంటే మల్టిపుల్ అని ఉంది. ఒకవేళ మనం మల్టిపుల్ అని తీసుకొని ఇక్కడ డి అని చెప్పి ఫస్ట్ డిస్టెన్స్ 20, సెకండ్ డిస్టెన్స్ 20 ఇచ్చాను. ఇక్కడ మనం ఈ రెక్టాంగిల్ తీసుకుంటే మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్నిసార్లు మనం ఈ చాంఫర్ అనే దాన్ని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో కాన్సెప్ట్ నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే.